ఈరోజు ఈ వీడియోలో 125 సంవత్సరాల వయసున్న ఒక ముసలమ్మను మాణిక్య ప్రభుల వారు రక్షించిన అద్భుత లీలను తెలుసుకుందామండి. టెహలే దాస్ అను ఒక సాధువు ఉన్నాడండి. వాళ్ళ అమ్మగారి వయసు 120 సంవత్సరాలు. మారుతి దేవాలయం వద్ద ఒక గుడిసె వేసుకొని ఉండమని మాణిక్య ప్రభుల వారు ఆ సాధువుకు అనుమతి ఇచ్చారు. ఈ ముదుసలి కదలనేరదు కనుక ప్రభువే ఆమె గుడిసెకు పోయి మాట్లాడి వచ్చేవారు. ప్రభువు గుడిసెలోనికి పోయినప్పుడు మాత్రము సమీపంలో ఎవరూ ఉండకూడదని ఆజ్ఞాపించరి. ఒక దినమున ప్రభువు మామూలు ప్రకారం గుడిసెలోనికి పోయిరి. నౌకర్లు దూరముగా నుండిరి. హఠాత్తుగా గుడిసె అంటుకొని పొగయు మంటయు చుట్టుముట్టి ఆకాశమునకు కెగసెను. గ్రామంలోని వారందరూ ఆర్పుటకు ప్రయత్నించిరి. చిట్ట చివరకు మంటలారిపోయాను. గుడిసెలోనున్న ముసలమ్మయు ప్రభువు కనిపించలేదు. వీరిద్దరూ చనిపోయిరని అందరూ అనుకొని చాలా విచారించుండ్రి. మరి కొంతసేపైన పిమ్మట ఎచ్చటి నుండియో ఒక మూటను వీపుపై వేసుకొని ప్రభువు తన కుటీరంలోనికి వచ్చుట అందరూ చూసి ఆశ్చర్యపడిరి. ఆ మూటలో ఉన్నది ముసలమ్మ. కొద్ది దినములైన తర్వాత ముసలమ్మ జీవుడు ప్రభువులో ప్రవేశించదు. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. జై మాణిక్య ప్రభు మహారాజ్కి జయ.